వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఏపీ ఎన్నికల ఫలితాలతో జనసేన అనూహ్య విజయం సాధించింది. పోటీ చేసిన 21కి 21 స్థానాలు గెలుచుకున్నారు. 100కు 100% స్థానాలు గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. దీంతో కూటమిలోని ప్రధాన భాగస్వామి చంద్రబాబు మొదలు ప్రధాని మోదీ వరకు ప్రతి ఒక్కరూ జనసేనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కూటమి ఏర్పాటులో పవన్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పవన్ గెలుపు వెనుక ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసిందా లేక కులబలం పనిచేసిందా? చంద్రబాబు పవన్ వ్యూహరచన ఫలించడం వెనుక కలిసొచ్చిన అంశాలేంటి? కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఢిల్లీలో ఎన్డీఏ కూటమి భేటీలో ఎన్డీఏ కూటమి నాయకుడిగా మోదీని ఎన్నుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపించారు మోదీ. ఏపీలో చారిత్రాత్మక విజయం సాధించామంటూ పవన్ చంద్రబాబులపై ప్రశంసలు కురిపించారు. పవన్ అంటే పవన్ కాదు, ఒక తుఫాన్ అంటూ కూడా ఆయన చెప్పారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వివి రావు గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వివిరావు గారు నమస్తే అండి. వివిరావు గారు నా వాయిస్ వినిపిస్తుందండి? రైట్. రవికిరణ్ గారు ముఖ్యంగా ఏపీలో జనం పట్టుబట్టి ఎన్డీఏని గెలిపించారు. ఏపీలో సామాన్యుడి ఆకాంక్షలతో ప్రభుత్వం ఏర్పడిందంటూ కూడా మోదీ ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అయితే పవన్ అంటే పవన్ కాదు, తుఫాన్ అంటూ కూడా ప్రశంసల వర్షం కురిపించిన పరిస్థితి. 2024 ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సూపర్ హీరోగా మారాడనుకోవాలా? విజయ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు పార్లమెంట్ హాల్లో ఎన్డీఏ భాగపక్షాలందరూ సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా, వారి యొక్క నేతగా ఎన్నుకున్నందుకు ఎన్డీఏ భాగపక్షాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రజలకు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. విజయ్ గారు, ఇదొక చారిత్రకమైనటువంటి రోజు. ఎంతో భావోద్వేగానికి అక్కడ ఉన్నటువంటి పాల్గొన్నటువంటి మాట్లాడినటువంటి నేతలు, అలాగే దేశ ప్రజలందరూ భావోద్వేగానికి గురవుతున్నటువంటి రోజు. ఎందుకంటే ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని మనం చూడగలిగాం. 62 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి 2 ఫుల్ టర్మ్స్ పూర్తి చేసుకొని మూడవసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోపోవటం, ఆ రకంగా దేశ ప్రజలు వారికి ఎన్డీఏ కూటమికి ఆశీర్వచనాలు ఇవ్వటం, ఇదొక చరిత్ర. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా ఒక మూడవసారి ఈ రకంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించే దేశాలలో ఒక ప్రధానమంత్రి మూడవసారిగా బాధ్యత తీసుకోవటం అనేది కూడా ఒక రికార్డ్. సో ఇది ఒక గొప్ప విజయాన్ని దేశ ప్రజలు అందించారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఆనందిస్తున్నటువంటి రోజు. అలాగే మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు. ముందుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుతూ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని పూర్తిగా విశ్వసించి 164 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇవ్వనంత మెజారిటీ ఇచ్చారు. దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రజలు ఈ కూటమిపై ఉన్న నమ్మకం, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగాలు, ఆ తర్వాత అమిత్ షా గారి ప్రసంగం ఏ రకంగా డైనమిక్స్ మారిపోయిందో అని చంద్రబాబు నాయుడు గారు వివరించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటే చెప్పారు, భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తల వంచదు, ఇటువంటి నాయకుడి సారథ్యంలో మేమంతా పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం, ఇది చాలా అరుదైన అవకాశం మాకు కల్పించారని చెప్పేసి అందరినీ ఆకట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారిని కూడా ఆకట్టుకున్నారు. అందుకనే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తూ ఈయన పవన్ కాదు తుఫాన్ అని కూడా వారిని ప్రశంసించడం జరిగింది. సో ఇది చాలా మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా జూన్ 4వ తారీఖునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, అందరూ కలిసి పనిచేస్తా ఉన్నారు.
తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం ప్రగతి పదంలో ముందుకెళ్లే విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ కృషి చేస్తారు. రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారు. ఇందాక నాకు కూడా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, మీరు కూడా రావాలని ఆహ్వానం పంపుతున్నాం అని చెప్పి అన్నారు. సో చాలా సంతోషంగా ఉంది విజయ్ గారు. రవికిరణ్ గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఈసారి సెంటర్ ఆఫ్ యాక్షన్గా అట్రాక్షన్ అయ్యే పరిస్థితి, ప్రధాని సహా అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే కాలంలో అటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుందంటారా? తప్పనిసరిగా అండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక ప్రత్యేకత గురించి ఎందుకని వారి గురించి 1-10 సార్లు చెప్పుకుంటున్నాం అంటే, పవన్ కళ్యాణ్ గారిని 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోతే ఎంతో హేళన చేసి ఈయన రాజకీయ పనికిరాడు, అసలు అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అన్న వ్యక్తులు ఈరోజు ఏకంగా పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ లోనే ప్రసంగించారు. చూడండి ఈ విచిత్రం ఎలా పడుతుంది దైవం. ఇంత ఎగతాళి చేసిన వ్యక్తులు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ లోనే ప్రసంగించారంటే ఇంత గొప్ప విషయం. అలాగే కింద పడిపోయినా సరే మనస్థైర్యాన్ని కోల్పోకుండా ఆ స్థాయిగా మళ్ళీ ఉవ్వెత్తిని లెగిసి పార్టీ నిర్మాణం చేసుకుంటూనే కాదు, వైసీపీ ప్రభుత్వ అరాచకాల మీద పోరాటం, అలాగే భారతీయ జనతా పార్టీతో ముందుగానే జతకట్టారు, అదే తెలుగుదేశం పార్టీని కూడా జతకట్టడం, ముగ్గురు కలిసే విధంగా వారి కీలక పాత్ర పోషించడం, వారే కీలక పాత్ర పోషించి ఒక జట్టు కట్టే విధంగా చేయటం, ఆ జట్టుని నడిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, పురంధేశ్వరి గారు అందరూ ఒక కాటి మీద వచ్చే విధంగా ఏ రకంగా ఒక దారం ఒక దండకి ఒక ఆధారం అవుతారో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమిని అల్లిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత ప్రముఖమైన పాత్ర పోషించారు కాబట్టి, అలాగే ప్రజల మన్నలు కూడా పొందారు కాబట్టి మనం 1-10 సార్లు వారి గురించి చెప్పుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పక్కర్లేదు, నరేంద్ర మోడీ గారికి చెప్పక్కర్లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నట్టు మిగతా వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. వారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒకటే అన్నారు. నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏదైతే ఈ డయాస్ మీద కూర్చున్నారో ఈ పెద్దలందరూ ఆయా రాష్ట్రాల్లో సుపరిపాలన అంటే ఏంటి, సుపరిపాలన అందించినటువంటి వ్యక్తులు, అలాగే అన్ని రంగాలలో ఏ రకంగా టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లన్న వ్యక్తులందరూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు కూడా నేను తీసుకుంటానని, అంటే ఒక లైక్ మైండ్ పీపుల్. అక్కడ నితీష్ కుమార్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, వేరే వారి గురించి నరేంద్ర మోడీ మనం చెప్పు అక్కర్లేదు. వారందరికీ ఒక బ్రాండ్ ఉంది. వారందరూ 7 పదుల వయసులో దేశంలో రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో పేరుకున్న వ్యక్తులు దేశంలో సుపరిచితులు. సో వారి గురించి చెప్పుకోనక్కర్లేదు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ ఏంటంటే, వారు పార్టీని పెట్టిన తొలినాళ్ళలోనే పోటీ చేయకుండా ఉండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిత కోసం నేను పోటీ చేయను అంటే, ఒక పార్టీ పెట్టిన వ్యక్తి త్యాగం కూడా చేసి 2014 ప్రభుత్వ ఏర్పాటుకి కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి 2014లో చిత్కారానికి అవమానాలకు గురై వైసీపీ పార్టీ యొక్క అవమానాలకు గురైనటువంటి వ్యక్తి మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి 2024లో ఇంత 100% స్ట్రైక్ రేట్ తో రావటం అనేది ఒక చరిత్ర అన్నమాట. ఇది ఒక గొప్ప అరుదైనటువంటి ఘట్టాలు. అందుకని మనం 1-10 సార్లు చెప్పుకుంటున్నాం. సో పవన్ కళ్యాణ్ గారి పాత్ర తప్పనిసరిగా రాష్ట్రంలోను కేంద్రంలోనూ కీలకంగా ఉంటది. రాష్ట్ర భవిష్యత్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఒక త్రిమూర్తుల్లాగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపిస్తారని పూర్తి విశ్వాసం మాకైతే ఉంది. రైట్. వేణుగోపాల్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని అనేక విమర్శలు చేశారు గత ప్రభుత్వం. ముఖ్యంగా ప్యాకేజ్ ఇస్తారని, దత్తపుత్రుడని, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడని, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని, జగన్ కాలికోటికి సరిపోడని, ఊగిపోతూ ఏం మాట్లాడతాడో అర్థం కాదంటూ కూడా ఎన్నో కామెంట్స్ చేశారు. అవన్నీ పటాపంచలేనట్లేనా? పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ఇప్పటికీ వైసీపీకి తెలిసిందంటారా? ముందుగా విజయ్ గారు మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి మరి శ్రీనివాస్ చౌదరి అన్న గారికి, రవికిరణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము ఇదే మీడియా ద్వారా, ఇదే మీ స్వతంత్ర టీవీ ద్వారా మరి శ్రీనివాస్ చౌదరి అన్న గారు కానీ మేము కానీ ఘంటాబద్ధంగా చెప్పాము, 4 తర్వాత పెట్టండి, మేము కూటములతో విజయ దరహాసంతో కాలర ఎగరేసి ప్రజలకి మీకు అందరికీ కూడా సరైనటువంటి సమాధానం మేము చెబుతామని చెప్పి మమ్మల్ని ఎంత అవమానించి మా మీద పడిపోయినా మేము ఆ రోజునే చెప్పాం. కాబట్టి గొప్ప విజయం, ఈ విజయం ఎన్డీఏ కూటమి విజయం, చాలా గొప్ప విజయం. ఇందాక రవికిరణ్ అన్న గారు చెప్పినట్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి
సువర్ణాక్షరాలతో నిలిచిపోయేటువంటి విజయం. ఎందుకంటే ఇది ప్రజల విజయం. ప్రజలు తమను తాము రక్షించుకోవటానికి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరైతే కంకణం కట్టారో, నరేంద్ర మోడీ గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక విజన్తో ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించాలనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళు వేసినటువంటి అడుగులు ఇవాళ మొత్తం అంతా కూడా ప్రపంచమే ఇవాళ భారతదేశం వైపు చూసేటువంటి పరిస్థితి. కాబట్టి ముందుగా మీ స్వతంత్ర టీవీ ద్వారా మరి ప్రజలు ఎంత చక్కటి కూటమిని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క పేరున ప్రతి పౌరుడికి కూడా జనసేన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మరి చెప్పారు మీరు ఎన్నో విషయాలు మాట్లాడారు. కులాలు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇది కులాలతో సంబంధం లేదండి. మా పార్టీ యొక్క సిద్ధాంతమే 7 సిద్ధాంతాలలో మొదటి సిద్ధాంతం కులాల కలయికతో కూడుకున్నటువంటి పార్టీ మరి. ఒకటి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే నిజంగా ఇటు 2 సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్యన చిచ్చు పెట్టి, ఇటు కమ్మ సామాజిక వర్గానికి కానీ, కాపు సామాజిక వర్గానికి కానీ ఒక రకమైనటువంటి వివాదమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి వాళ్ళిద్దరిని దగ్గర చేయనీయకుండా వాళ్ళ మధ్యన మరి నిప్పు మీద నెయ్యి పోసినట్టుగా వాళ్ళిద్దరిని విడదీసి ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ 2 సామాజిక వర్గాల మధ్య మరి విభేదం పెట్టినటువంటి సందర్భాల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో ఏదైతే కులాల కలయికతో కావాలనుకున్నారో అదే కులాల కలయిక మీద ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగిందో, 73 ఏళ్ల వయసులో పాపం ఎంతో 2 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ అక్రమమైనటువంటి కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలులో బంధిస్తే అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానులు కానీ ఈ పరిస్థితి ఏంటి, ఇలాంటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితిని ఎదిరించే మగోడా లేడా అనేటువంటి పరిస్థితుల్లో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు పడి నేనున్నాను అని చెప్పి ఒక మంచి హృదయంతో సెంట్రల్ జైలుకి వెళ్ళి నేనున్నాను మీకు అని చెప్పి ఆ పెద్ద ఆయనకి ఇచ్చినటువంటి సానుభూతి, ఆయన ఇచ్చినటువంటి మనోధైర్యం ఇవాళ మనం చెప్పుకుంటుంటే మనసు తృప్తిగా ఉంది, కళ్ళల్లో ఆనందం ఉంది. ఆయన ఎందుకు ఆ రోజున వెళ్ళి ఆయనకు అంత ధైర్యం చెప్పాడు. అదే భావాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మాటల్లో నుంచి, ఆయన హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చూపించేటువంటి విపరీతమైనటువంటి అభిమానం, తెలుగుదేశం పార్టీ కూడా ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆ పార్టీలో వచ్చినటువంటి జోషు, ఇవన్నీ కూడా చూసుకుంటే కులాల కలయిక కాదు, ఒక కులం మీద ఆధారపడినటువంటి విజయం కాదు, ఇది కులాల కలయికతో ఏర్పడినటువంటి విజయంగా మేము మొదటగా దీన్ని అభివర్ణిస్తున్నాం. ఇకపోతే 2014లోనే ఈ కూటమి ఏర్పడింది. ఈ యొక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఆనాడు పవన్ కళ్యాణ్ గారు బయట ఉండే మరి మద్దతు ఇచ్చి అటు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కానీ, మరి చంద్రబాబు గారి యొక్క నాయకత్వాన్ని కానీ మరి ఆయన మరి ఆ రోజున సపోర్ట్ చేయటం వల్ల ఆ రోజున అధికారం జరిగింది. మరి తదనంతరం 2019లో ఒక మోసగాడు, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక దుర్మార్గుడు, ఒక ఆర్థిక నేరస్తుడు ఈ 5 సంవత్సరాలు మా కసి, మా కక్ష, ప్రతి ఒక్క కన్నీరు, ప్రతి ఒక్క కార్మికుడిని, ఉద్యోగస్తుల్ని, ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ కూడా ఏడిపించినటువంటి ఒక దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడిని దింపటం కోసం మాకు, ఎందుకంటే ఈ దీంట్లో మాకు ఆవేశాన్ని మేము అంచుకుంటున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు మేము ఎందుకు ఆవేశపడుతున్నారని మేము కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్నాం. కానీ ఇవాళ ఆయన ప్రతి మాట కూడా ఇవాళ మాకు చాలా ఆనందకరమైనటువంటి మాట. జగన్, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీ కాదు, పిడికిలి బిగించినటువంటి విధానానికి వాళ్ళు సెల్యూట్ చేస్తున్నాం. మీ స్వతంత్ర టీవీ ద్వారా మా అధ్యక్షుడికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కానీ చాలా రెచ్చగొట్టారు మీరు అన్నట్టు. ముఖ్యంగా టీడీపీతో కలవకుండా ఉండటానికి మీరు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు, మీరు ఒక కుల నాయకుడిగా మాత్రమే పనిచేస్తారు, ఇలా రకరకాలుగా చేసినా సరే పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఆయన ఆత్మవిశ్వాసంతో 3 పార్టీలను కలపాలని ట్రై చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం విజయ్ గారు 10 సంవత్సరాలు కంటి మీద కొనుక్కు లేకుండా ఒక నవ సమాజాన్ని, ఒక సమ సమాజాన్ని, రేపటి భావి తరాల భవిష్యత్తు కోసం, యువత కోసం నడుం బిగించి తనకు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపి వదిలిపెట్టి ఆయన సంపాదనను పణంగా పెట్టి వచ్చినటువంటి ఒక నాయకుడిని చిత్తరించుకున్నారు, రోడ్ల మీద పడుకోబెట్టారు, కన్నీళ్లు గార్చారు, ఒక సీట్ అన్నారు, నువ్వు కనీసం నెంబర్గా కూడా గెలవలేనటువంటి ఈ అసమర్థులు, వైనాట్ 175 అన్నటువంటి ఈ నాయకులు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వైనాట్ 21 అనలేదండి. ఆయన మేము ఇప్పటంలో ప్రతిజ్ఞ చేశారు, ఈ వైఎస్ఆర్సీపీ ఓట్లను చీలనేయకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని
ఒక గొప్ప నాయకుల యొక్క స్వభావాన్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన కానీ విపరీతంగా నమ్మబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించేది వాళ్ళు ఇద్దరేనని చెప్పి నమ్మిని ఒక అడుగు కిందకి దిగినప్పటికీ కూడా ఇవాళ 100% 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిచి ఇవాళ భారతదేశమే ఇవాళ పవన్ కళ్యాణ్ కొనియాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయనలో ఉన్నటువంటి ఓర్పు, ఆయనలో ఉన్నటువంటి తెగువ, ఆయనలో ఉన్నటువంటి సమాజం మార్పు కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ రోజున పూజ్య బాబూజీ మహాత్మా గాంధీని మనం గుర్తు తెచ్చుకోవాలి. 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి బ్రిటిష్ సంఖ్యలను చంపడం కోసం ఒక రక్తపు బొట్టు కూడా చెందకుండా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రజల్ని చైతన్యం చేసి బానిస సంఖ్యలు తెలిపి ఇవాళ 130 కోట్ల మంది జనం ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ గారి యొక్క త్యాగం, ఈనాడు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని ఒక విలువైనటువంటి నాయకుల యొక్క నాయకత్వాన్ని బలపరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ అలాగే చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప విజయాన్ని మా మాటల రూపంలో కూడా ఇంకా మాట్లాడాలనుంది. ఇంకా పెద్దలు మాట్లాడదాం మనం, టైం చాలా ఉంది మనకి. రైట్, మనతో పాటు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. అలాగే వివి రావు గారు కూడా ఉన్నారు. ముందుగా వివి రావు గారి దగ్గరికి వెళ్దాం. వివి రావు గారు, ఎలా చూడాలి ముఖ్యంగా 2 చోట్ల గెలవని వ్యక్తి అంటూ ఎద్దేవా చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కీలకంగా మారిన పరిస్థితి, ముఖ్యంగా ఏపీలో కుల సమీకరణలే కూటమిని గెలిపించాయంటారా? ఇప్పుడు ముందుగా టీడీపీ వారికి, జనసేన వారికి, ముందుగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మన పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ యొక్క సపోర్టర్స్, మన ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులు అందరికి కూడా ముందు నా హృదయపూర్వక అభినందన. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఇది ఒక పరీక్ష లాంటి సమయం. ప్రతి ఎలక్షన్ ఈ పరీక్షలో నెగ్గినటువంటి వారందరూ కూడా హీరోసే, వారందరూ కూడా నాయకత్వానికి అర్హులైనటువంటి వ్యక్తి. డెఫినెట్ గా ఈరోజు మనం కొద్దిగా చరిత్ర ముందుకెళ్ళి చూస్తే ఆంధ్ర ప్రాంతంలో గత స్వాతంత్రం దగ్గర నుండి కూడా కొన్ని విషయాలలో వాళ్ళు భంగపడ్డటువంటి, ఆనాడు తమిళనాడు నుండి అక్కడ భంగపడి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ తర్వాత రాష్ట్ర సపరేషన్ జరిగింది. రాష్ట్ర సపరేషన్ తర్వాత ఒక కొత్తగా వచ్చిన ప్రభుత్వాల తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటాల తర్వాత ఇప్పుడు ఒక కొత్త అధ్యయనానికి తెరదీసినటువంటి పరిస్థితి. ఫస్ట్ గా నేను ఎంతైతే వీళ్ళని మెచ్చుకుంటున్నానో అంతే ధీటుగా నేను మీ అందరూ, అంటే ఇప్పుడున్న జగన్ కి మీ అందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక దుర్మార్గమైన పాలన చేయొచ్చు లేదా, కానీ అక్కడ ఒక స్థాయి దాటిపోయే లెవెల్లో ఆయన చేసిన పనులకి అక్కడ ప్రజలు కనువిప్పు అయ్యారు. లేకపోతే ఈ రోజు ప్రజలు ఒక దాటి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి లీడర్లను మెచ్యూరిటీ ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ముందు జగన్ కి ప్రజలందరూ కూడా ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా కూడా అతి సర్వత్వ రజేత్, ఒక స్థాయి దాటిపోయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాల వల్ల ఒక మార్పు అనేది, అంటే ఒక రివర్స్ మార్పు అనేది జరుగుతుంది. ఆ మార్పుకి తెరదీసినటువంటి పరిస్థితి ప్రజల్లో రావడం అనేది గొప్ప నేను. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఒక మౌఢ్యంలో ఉన్న ప్రజల్ని ఒక పాలకుడు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అభద్రతా భావం రావడం వల్ల ప్రజలు మేల్కోవడం వల్ల ఇది జరిగింది. దీన్ని అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ లాంటి మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, డెఫినెట్ గా దీన్ని ఎన్కరేజ్ చేయడానికి వాళ్ళ యొక్క విజ్ఞతను వాడతారు. అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అయితే ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ లో బహుశా నేను మోడీ గారిని కూడా అభినందిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను చాలా సున్నితంగా, ఒక పక్కన ప్రజలే మూలంగా ఆధారితంగా ఊరికి పచ్చి రాజకీయాలకి పరిమితం కాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసి దీన్ని తన తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇది మోడీ గారు కూడా. ఇప్పుడు ఈ రోజు ఆయన రెండు పడవల మీద కాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడింది. జగన్ మీద, తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అందరినీ. అయితే ఈ పరిస్థితి నుండి జాగ్రత్తగా తనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కాపాడుకోవడానికి కూడా యూజ్ చేసుకున్నటువంటి పరిస్థితి, అది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. అది ఆ ముగ్గురు కూడా దాన్ని అనుభవించి, అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ముగ్గురు నేతలు కూడా ప్రజలను వాళ్ళ యొక్క గత కొన్ని సంవత్సరాలు, ముఖ్యంగా స్టేట్ సపరేషన్ తర్వాత జరిగినటువంటి ఈ
ఈ ఈ మొత్తం పెనుగులాటలో కుల వివక్ష ఎప్పుడే అడిగారు యాంకర్ గా, కులాల మధ్యలో జరుగుతున్నటువంటి చిచ్చు కావచ్చు, మతాల మధ్యలో జరుగుతున్నటువంటి చిచ్చు కావచ్చు, ఇదంతా కూడా ప్రజలు ముందుగా వాళ్ళు రియలైజ్ కాకుండా తమ బాధ్యతను పూర్తిగా ద్వేషపూరితంగా మన పక్కింటోడితో మనం గొడవ పెట్టుకొని మన 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 ఊర్లో, మన గ్రామంలో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో వ్యత్యాసాలకు మన మధ్యలో ఉన్నటువంటి కొద్ది మంది మన తల్లిదండ్రులు కావచ్చు, మన కుల పెద్దలు కావచ్చు, మన రాజకీయ నాయకులు కావచ్చు, ఈ వైషమ్యాలను పెంచి పోషించి ఈ వర్గీకరణ ద్వారా ఆ ఓట్లు సంపాదించుకునేటువంటి ఈ వ్యవస్థలో కనువిప్పు జరగడం అనేది ఇప్పుడు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇక రానున్న రోజులలో నేను కోరుకుంటున్నాను నా ప్యానలిస్టులను కూడా, దయచేసి ఈ ఆవేశపూరిత రివెంజ్ఫుల్ రాజకీయాలకు స్వస్తి చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడైతే తమిళనాడులో మనం, ఎక్కడైతే హైదరాబాద్ లో మనం మనకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కోల్పోయాం. రావు గారు ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ముందుగానే మోడీ కూడా చెప్పడం జరిగింది, రాజకీయ విపక్షాలని అపహాస్యం చేయమని, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఉండవనే ప్రకటించిన నేపథ్యంలో ఈసారి అటువంటి ఉండవనే భావించవచ్చా? ఖచ్చితంగా భావించడం కాదు, ఖచ్చితంగా ఈ రోజు బాధ్యత ప్రజల మీద ఉంది, ఇక్కడ ఉన్న లోకల్ నాయకుల మీద ఉంది. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించారు, మోడీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు వాళ్ళు. కానీ ఈ రోజు రావాల్సింది ప్రజల్లో మార్పు రావాలి, ఇక్కడ కింది స్థాయి నాయకుల్లో మార్పు రావాలి. ఇంకా ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల ద్వారా మీరు ప్రజల యొక్క సమస్యలను మరుగున పెడతా ఉన్నారు. ఇలా మనకు కావాల్సిన పోలవరం కావచ్చు, మనకు కావాల్సినటువంటి క్యాపిటల్ సిటీ కావచ్చు, మనకు రైతులకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో, యువతకు ఉపాధి విషయంలో, ఇలా సగటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలైజేషన్ విషయం కావచ్చు, వీటి మీద ఫోకస్ జరగాలంటే దారుణంగా ఈ ఉద్వేగపూరితమైనటువంటి చర్చలకు స్వస్తి చెప్పాలి. ఫస్ట్ రాజకీయ పార్టీలలో ఆ సంస్కృతి రావాలి. 3 రాజకీయ పార్టీలలో నేను కోరుకునేది ఒకటే, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి చేసినటువంటి కృషిని వాళ్ళ పార్టీ కింది స్థాయి క్యాడర్ గాని, వాళ్ళ సామాజిక వర్గం గాని గౌరవిస్తుందని నేను కోరుకుంటున్నాను. అలాగే కానీ 3 పార్టీలు కలయిక లేకపోతే ఎంత భారీ విజయం సాధ్యమవుతుందంటారా? విడివిడిగా నిజంగా పోటీ చేసి ఉంటే ఈ అవకాశం వచ్చేదంటారా? నేనేమంటున్నానంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాలన తర్వాత ఇంతే ధీటుగా జగన్ గారిని తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్ గారిని అంతకన్నా డబుల్ స్పీడ్ లో తొక్కేసి మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే, నాయకులు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడంటే అప్పుడు పనిచేయడానికి, కానీ ప్రజల్లో రావాల్సిన మార్పు విషయం నేను మాట్లాడతాం. ఎంతసేపు నాయకులు అన్ని చేయాలి, మేము మాత్రం మారము, మేము మాత్రం ఇట్లే ఉంటాం, కింది స్థాయి నాయకులు మాత్రం ఇట్లే ఉంటాం, ఇట్లే కుల రాజకీయం, ఇదే మత రాజకీయం చేస్తామంటే మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ చేయలేరు అని నేను చెప్పవచ్చు. వాళ్లకు కొంత పరిమితి ఉంది, ఆ పరిమితి దాటిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. మీరు కింద వైషమ్యాలు పెంచుకొని, మీరు కక్షలు పెంచుకొని కొట్లాడుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైరవీలు చేసే విధంగా వాళ్ళ దొంగలని ఇది ఈ రకంగా ద్వేషాలతోని మీరు చేసిన ఆగడాలను వాళ్ళు రక్షించమని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కన్నా, మీరు సమైక్యంగా అంటే ఉన్న వరకు మన గ్రామం, మన ప్రాంతం, మన ఊరు బాగుపడడానికి కావాల్సినటువంటి ఆ ఆలోచన విధానాన్ని తీసుకొస్తే తప్పితే ఈ ముఖ్యంగా ఈ టీవీ ఛానల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ చర్చల్లో ఈ విద్వేషం, ఈ ఆవేశాలను తగ్గించుకొని ప్రజలకు ఆవేశాలతో పని కాదు, ప్రజల సేవ అనేది ఆవేశాలతో కాదు అనేటువంటి ఒక వాదనకి తెరదీస్తే తప్పితే ఈ విజయం, ఈ రోజు జరిగినటువంటి విజయానికి, ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ కి గౌరవం ఉండదు. ప్రజలు మళ్ళీ మనము విద్వేషపూర్వకంగా ఇంకొక నాయకుని ఎన్నుకునే మీ సందర్భంగా, మీ టీవీ సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్, ఇంకా మాట్లాడదాం. మనతో పాటు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయనకి పవర్ వచ్చింది. 100% పోటీ చేసిన అన్ని సీట్లలో గెలవడం అంటే మామూలు విషయంగా మనం చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి అలా గెలవాలనుకున్నది వైసీపీ 175కి 175 గెలవాలి అనుకున్నాం. అది పవన్ కళ్యాణ్ చేసి చూపించారనుకోవాలా? విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి జనసేన నేత వేణుగోపాల్ గారికి, బీజేపీ గారికి, అలాగే వివిరావు గారికి నమస్కారాలు. పొడిచూపులకి తాటాకలు రాలని ఒక సాగుతుండేది. వైనాట్ 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడో తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రజల్ని కించిపరిచే విధంగా, హింసాత్మకంగా ప్రతి మనిషిని నేరుగా హింసించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్.
బహిరంగ సభల్లో పిల్లల ముందు పెద్దల ముందు నా ఇంటికి కూడా పేకలేవని దుర్మార్గమైన మాటలు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన నెత్తి మీద 11 వెంట్రుకలు పెట్టి మిగిలిన పీకారు బారేశారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఓట్ల సునామీ రావడానికి కారణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా మేనిఫెస్టో కావచ్చు, అభ్యర్థులు ఎన్నిక కావచ్చు, ఓటు సైంటిఫికల్ గా ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేయటం వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో అత్యుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలు నేను శాసించే కాన్సార్ అడ్డాగా మార్చుకొని ల్యాండు శాండు మైను వైన్ దోచేసుకొని డబ్బులున్నాయి కదా నా చేతిలో నేను ఏవైనా చేయగలనని చెప్పి గర్వంతో విర్రవీగాడు. సో రాష్ట్రం అంతా ప్రజలు చూశారు, అయ్యా నీకు ఒక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అతఃపాతాలను దొక్కేశావు, 30 ఏళ్ళు ఇడికెళ్ళిపోయింది, ఇప్పటి వరకు మాకు రాజధాని లేదు, రేపటి నుంచి ప్రతిపక్షం కూడా లేదు. ఆ దుర్మార్గ పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో. కానీ జనం మాత్రం దేవుడి దయతో ఈ అందరి దీవెనతో ఆ ముఖ్యమంత్రి పిచ్చి ముఖ్యమంత్రి తొగలకు మిత్ర అయినప్పుడు ఈ రోజు ప్రజల దీవంతోనే 3 పార్టీలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. మాకు దేవుడి దయ పక్కన పెట్టండి, ప్రజల తీర్పు అనేది ప్రజల ఆశీర్వాదంతో మెండుగా ఉంది. ఇవన్నీ తోడు కావడంతో ఈ రాష్ట్రంలో ఈరోజు ఇది అనూహ్యమైన విజయం రావడం. 2 ప్రతి పార్టీ కూడా మా అభ్యర్థి అంటే వాళ్ళ పార్టీ అభ్యర్థిగా భావించి గెలుపు కష్టపడుతుంది. సో భారీగా విజయానికి కారణమైంది. మొదట్లో డిబేట్లలో చాలా మంది బీజేపీ టీడీపీ కలుస్తుందా, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా, జనసేన తిరగబడుతుందా, వాళ్ళు ఎదుగుతారా అని చాలా అనేక రకాల కథనాలు పేటిఎం డాక్స్ బ్లూ మీడియాలో ఒడ్డి వారించారు. నేను ఒక 5 రోజులుగా చూస్తున్నాను, ఈ మధ్యకాలంలో 4 రోజులుగా డిబేట్లు చూస్తున్నాను. ఈ కుల మీడియా మాట్లాడే పేటిఎం డాక్స్ కనబడట్లా. సో ప్రశాంతంగా ఉంది టీవీలో వాతావరణం, చల్లగా మంచి వాతావరణం, మంచి మాటలు, సంస్కృతిపైన అంశాలపైన ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు ఉంటే బూతులు మాట్లాడడం, ఏ డిబేట్ లో కూర్చున్న బూతులే, కులాల గురించి మాట్లాడటం, ఇంకా లంబోదాలు మాట్లాడటం, నీచకమైన కుత్తే మాట్లాడారు. విన్నాము, భరించాము. ఈ రాష్ట్ర ప్రజల కోసం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ భరించింది. ప్రజలు దాన్ని గుర్తించారు, మా పొత్తుని ఆశీర్వదించారు, మాకు నమ్మకం గెలిపించారు, మాకు ఓట్లేశారు, అనూహ్యమైన రెట్టు గెలుపునిచ్చారు. ఇప్పుడు మరింత మాకు బాధ్యత పెరిగింది. ఈరోజు రాష్ట్రం ముందు చాలా బిగ్గెస్ట్ టాస్కులు ఉన్నాయి. 1 అమరావతి, 2 పోలవరం, 3 మెగా డిఎస్. ఇవి కాకుండా వివిధ అంశాలు, మళ్ళీ ఆర్థిక సంక్షోభం, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 5 బడ్జెట్లు పెట్టి 12 లక్షల కోట్లు, అప్పు తెచ్చిన 11,50,000 కోట్లు. ఏమయ్యో తెలియదు, డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అదేదో డిపిటి ద్వారా నేరుగా జనం అకౌంట్లో పంపించాడు. మరి ఎప్పుడో మార్చిలో, డిసెంబర్లో, జనవరిలో పట్టణానికి డబ్బులు ఇంత రాలా. మరి ఆ డబ్బులు ఏ కాకెత్తుకెళ్ళిందో తెలియదు. ఇంకా ఇది కాకుండా పిఎస్సి చైర్మన్ 4 లక్షల కోట్లు బిల్లుగా కనపడట్లేదు, ఇవ్వమంటే కూడా ఇవ్వడం లేదు చెప్తున్నారు. సో ఈ ఆర్థిక అసమానత లెక్కల బొక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి జగన్మాయలో రాష్ట్ర ఖజానాన్ని ఎంత కొట్టేశాడు, రూపాయి ముఖ్యమంత్రి విలాస ముఖ్యమంత్రిగా మరి 2 లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు, దేశంలో ఎక్కడ లేని ధనవంత ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, వీటిపైన ఎన్క్వైరీ చేయాల్సిన అవసరం. ఎందుకంటానంటే ఇది ప్రజల ఆస్తి, మన ఆస్తి, ఆంధ్ర రాష్ట్ర ఆస్తి. మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టారు, పార్కులు దగ్గర పెట్టారు, గ్రౌండ్ దగ్గర పెట్టారు, ఎంఆర్ ఆఫీస్ దగ్గర పెట్టారు, రాష్ట్ర ప్రజల ఆస్తులను దగ్గర పెట్టేశారు. మరి డబ్బులు ఏమయ్యాయి? రాజధాని లేదు, అమరావతి లేదు, పోలవరం ఏమీ లేదు కదా. నువ్వేం పీకావు? నన్ను అంటాడు నన్ను ఇంటికి కూడా పీకలేరని. జనం పీకారు పడేశారు ఇప్పుడు రాష్ట్రం. నువ్వు అవసరం లేదు మాకు అన్నారు. ఆ ఉన్న 10 మంది 11 మంది కూడా నిలిచే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా వేరే దారి తీసుకుంటున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితానికి అమ్మా కాదండోయ్ పోలీస్ స్టాప్ పెట్టేశారు. ఇంకొక 6 నెలల్లో సాపు చుట్టేసుకుని బంగాళాఖాతంలో పారేస్తారు. ఈ పొద్దు చెప్తున్నా, అవినాష్ రెడ్డితో పాటు వివేకానంద రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంక్లూడ్ అయింది. సిబిఐ కోర్టులో శిక్ష పిలుస్తారు. పడితే 7 సంవత్సరాలు జైలు శిక్షలో ఉంటారు. 7 సంవత్సరాలు 1 సంవత్సరం జైల్లో కూడా ఈ పార్టీ అడ్రస్ గలంత అవుతుంది. నేను చెప్పాను కదండి, మీరు ఎఫ్ఐఆర్ చూసుకోవచ్చు. ఎందుకు ఈ పాఠం వచ్చిందంటే, దొంగ ఎప్పుడైనా దొంగనండి. మొదట ప్రజలు ఏమైపోయారు, ఒక ఛాన్స్ అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండం చేశారు కదా, అంతకన్నా బాగా చేస్తాడు అనుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేయటం, పిల్లల భవిష్యత్తు నాశనం చేయటం. ఆయన అన్నాడు, అవాతాతలకు ప్రమేయమైందో నాకు తెలియదు, నేను బటన్ నేరుగా డబ్బులు ఇచ్చాను. అదే అవాతాతలకు పిల్లలు ఉంటారండి, వాళ్ళకు కొడుకులు కూతురు ఉంటారండి, వాళ్ళ జీవితాలు బంగ్యాకు డ్రగ్స్ తో నాశనం చేసేసావు, చదువులు లేకుండా చేసేసావు, ఉద్యోగాలు లేకుండా చేసేసావు, ఉపాధి కల్పన లేకుండా చేసేసావు. చివరికి నువ్వు పిచ్చి వేస్తే రాష్ట్ర ప్రజలు బతికే పరిస్థితి పెడతావు.
పైగా కేంద్ర ప్రభుత్వం పథకాలకు చక్కర్లు అంటించుకొని అదే నువ్వు ఇచ్చిన పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడు. సార్ నేను అడుగుతాను, వైనాటి 75 చెప్పిన ముఖ్యమంత్రి మరి ఎందుకు 11 ఆగిపోయాడు? మేము ఇచ్చే సంక్షేమాలు నమ్ముకున్నాం, మేము పెద్ద ఎత్తున సంక్షేమాలు ఇచ్చాం, లక్షల కోట్లు ఇచ్చాం. ఇది కాదు సార్ మాకు కావాల్సింది, మా ఆత్మాభిమానం మాకు కావాలి. ఎందుకంటే మేము సంపాదించుకొని తింటే మాకు అభిమానం ఆత్మాభిమానం ఉంటుంది. మీరెవరో భిక్ష వేస్తే మీ తిన బతకాల్సిన అవసరం లేదు. అటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూడాల్సిన వ్యక్తి పూర్తిగా అప్పులు చేసి అప్పుల భారం నెత్తిన పెట్టి అప్పుల ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసి ఇది జనం ఒప్పుకోలేదు. జనంలో వచ్చిన రెవల్యూషన్ తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఎక్కడికి వెళ్ళిందంటే లాగి లెంపకాయ కొట్టి 150 సీట్లు ఇచ్చి లాగి 11 పంపించేసి చివరికి నువ్వేదో గొప్ప పులివేంద్ర పౌరుషము, నీ ఒకటిగా వస్తాను, ఒంటరిగా వస్తాను, సింహంగా వస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఇప్పుడు మాట చెప్తాను. ఇంకో పక్క కొణిదెల పులి, ఇంకొక నందమూరి వారి పులి, ఇంకో పక్క నారావారి పులి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఈ పులివందల పిల్లి ఆడదాకుండా చూడాలి. పులి అన్నారు కదా, ఇప్పుడు 3-4 సినిమాలు వస్తున్నాయి విజయపూలతో కలిపి అసెంబ్లీ. మరి పులివెందుల పిల్లి ఆడదాక్కుంటుంది? అసలు వస్తారా సమావేశానికి? ప్రతిపక్ష హోదా పోయిందని రెండో విషయం. ఒకప్పుడు మమ్మల్ని రాజ్యసభలో మెంబర్లు లేరు, మీకు పార్లమెంట్ లో మెంబర్లు లేరు అని గేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏడున్నావయ్యా, జైల్లో ఉంటావా, లండన్లో ఉంటావు, బెయిల్లో అడుక్కుంటావు, అర్థం కాలేదు. తల్లి చెల్లి దూరం పెట్టేసావు, కుటుంబ సభ్యులు రానిరు, ఎమ్మెల్యేలు ఎంపీలు నమ్ముకున్న సంగనామాలు పెట్టేసి వాటిని నమ్మే పరిస్థితి లేదు. ఇంక నువ్వు పార్టీని నడుపుతావా, జైలుకు పోతావా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావా, ప్రతిపక్ష హోదా సంపాదించుకుంటావా? సో రాష్ట్ర ప్రజలు బాగా కర్రు కాల్చి బాధ పెట్టారు వైసీపీ. దాంతో దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఈ రోజు మా ముందున్న టాస్క్ 100% మేమేమైతే ఎన్నికల ప్రణాళిక ఇచ్చాము దాన్ని అమలు చేయాలి. పోలవరం పూర్తి చేస్తే దాదాపు 1,75,000 ఎకరాలకు నీళ్ళు సౌకర్యిస్తాం. అక్కడ జల విద్యుత్ 975 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. దాంతో పాటు నవనగరాలు నిర్మించాల్సిన సంపద పెరుగుతుంది. ల్యాండు, కరెంటు, నీళ్లు ఇస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, తద్వారా సంపద సృష్టించబడుతుంది. ఇప్పటికే అమరావతి భూములు రేట్లు పెరిగాయి, తద్వారా రిజిస్ట్రేషన్ పెరుగుతుంది, రెవెన్యూ సోర్సెస్ పెరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా మేము మాట్లాడుకుని నయాన పైన తీసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈసారి కేంద్రంలో పూర్తి స్థాయి సపోర్ట్ ఉండే అవకాశం ఉందా? 2014లో భాగస్వామిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో భాగస్వామిగా ఉన్న పరిస్థితి. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విభజన హామీలు పూర్తి కాని పరిస్థితి, ఇంకా చాలా ఉన్నాయి. నిధుల విషయంలో కానీ కొంత ఏపీకి అంత ఎక్కువగా రాలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ పూర్తి స్థాయి ఈసారి వచ్చే అవకాశం ఉందా? విజయ్ గారు, ఏపీకి రాలేదు కదా, బీజేపీ ఇచ్చింది. ఏపీకి రాలేదని అబద్ధాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి. జలశక్తి నిధులు కావచ్చు, సర్వశిక్షా నిధులు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, అదేవిధంగా ఆయుష్మాన్ భవన్ నిధులు కావచ్చు. ఇది పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు వరదలుగా ఇచ్చారు, పోలవరం నిధులు కూడా ఇచ్చారు. అవి లెక్కలు లేవు, అవి ఏమయ్యకూడదు. ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్రం ఎంతో విధంగా రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉంది. కానీ ఇప్పటికీ అప్పుల పాలైపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కనుక అదనపు నిధులు కావాల్సిన పరిస్థితి. మరి పూర్తి స్థాయిలో అక్కడ బీజేపీకి మెజారిటీ రాలేదు. రాబోయే రోజుల్లో నిధులు ఎక్కువగా రెప్పించాలి, ఈసారి చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించబోతున్నారంటూ కూడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సార్ రాష్ట్ర ప్రయోజనాలకి, దేశ ప్రయోజనాలకి అంటే వికసిత భారత్ కి, వికసిత ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కట్టుబడి ఉంటుంది. దేశాన్ని రాష్ట్రాన్ని 2 రకాలుగా అభివృద్ధి చేస్తాం. మాకు నిధులు కొరత, నిధులు లేకుండా ఆపేయడం మాకేం లేదు. 3 పార్టీలు సమన్వయం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలకే కుటుంబం కట్టాం. సో రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 ఒక తాటి మీద నడుస్తాయి. మీరు చెప్పిన మాట ప్రకారం నడుస్తాము. మాకు ఎటువంటి ఇబ్బందులు రావు. 3 సహకరించుకొని కేంద్రం నుంచి మాకేం రావాలో తీసుకొచ్చుకుంటాం. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, పక్క రాష్ట్రంలో కూడా మాకు వివిధ అంశాలు పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పిస్తాం. కర్ణాటక నుంచి వస్తున్నటువంటి అంటే కృష్ణా, గోదావరి, అదేవిధంగా నాగార్జున సాగర్ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేసుకుంటాం. సో 5 ఏళ్లలో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని 30 ఏళ్ళు ఎన్నికపోయింది కదా, పునర్మించుకొని మళ్ళీ దేశంలో నెంబర్ 1 ఆంధ్ర రాష్ట్రానికి ముందు తీసుకెళ్తాం, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకెళ్తాం. ఇది 3 పార్టీలతోనే సాధ్యమవుతుంది. 3 నాయకులు కలిసి, బాబు గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏ విధంగా కష్టపడి పనిచేస్తారో దేశంలో కూడా మార్గదర్శకంగా రాష్ట్రాన్ని ముందు తీసుకోవడానికి 3 కలిసికట్టుగా ఉమ్మడి అజెండాతో ముందుకెళ్తాం. మా జెండాలు వేరైనా మా అజెండా ఒకటే, రాష్ట్రం అభివృద్ధి కావాలి, దేశం అభివృద్ధి కావాలి. ఈ రోజు చూడండి ఢిల్లీలో ఎంత అద్భుతమైన ప్రదర్శనలు కానీ, పార్లమెంట్ సంభాషణలు చూస్తుంటే, నాయకుల మధ్య ఆనందమైన సంభాషణ చూస్తుంటే ఎంత అద్భుతంగా కలిసిపోయి ముందుకెళ్తారని, అంటే అంత అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నారు చూడండి. అదే జగన్మోహన్ చూడండి, ఎకిలి నవ్వులు, ఎకిలి మాటలు. మనం ఓడిపోయి మాట్లాడి చూడండి, ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించగల దుర్మార్గం నాకు అర్థం కాలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు అది. మేమైనా గతంలో ఓడిపోయినప్పుడు నేనే ఇదే చాలా టీవీలో కూర్చొని
ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తామని చెప్పిన మాట లేదండి. ఎందుకు కూడా మాకు తెలియదు, ఎవరికో తెలుసు, దేవుడు తెలియాలి, అవాసాల ప్రమాణం అది లేదా, ఏం నంగి మాట చూసాం మేము. ఇంతకన్నా రాష్ట్రంలో ఇంతకన్నా దరిద్రమైన ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేం మేము. కాబట్టి రాష్ట్రం నిజంగానే ఆయన అవసరం లేదు, చాలా మనకు అవసరం అని చెప్పి తరద వేశారు. ఇంకా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాకిచ్చిన అధికారం కాదండి, ప్రజలకు ఇచ్చిన సేవ, ప్రజలకు సేవ చేయమని ఇచ్చిన అధికారం. ఖచ్చితంగా సేవ చేస్తాం, ప్రజలకు సేవకులుగా ఉంటాం. రాష్ట్ర అభివృద్ధిలో ఏమాత్రం కాంప్రమైజ్ కావు, దేశ రక్షణ అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ కావు. 3 పార్టీలు కూర్చొని సమన్వయంతో ఏ ఇబ్బందులు వచ్చి అనందములాగా పరిష్కరించుకొని రాష్ట్రంలోనూ దేశంలోనూ గేమ్ చేంజర్ గా బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వారు కానీ ప్రతి ఒక్క అంశంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కాంక్షిస్తాం, ముందుకెళ్తాం. కాబట్టి ఏదైతే అమిత్ షా గారు హామీ ఇచ్చారో 2 ఏళ్లలో పొలం పూర్తి చేస్తామని, అమరావతి కట్టుబడున్నామని చెప్పారు, అమిత్ షా గారు చెప్పిన మాటలు ఇవన్నీ. కాబట్టి వీళ్ళందరూ ముగ్గురు మాట్లాడుకొని చెప్తారు, ఎవరి పాటు చెప్పరు కదా. కాబట్టి మాకున్న హామీలు, నమ్మకాలు బలపడ్డాయి. ఖచ్చితంగా రాష్ట్రం దేశం ముందుకెళ్తాది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు, దేశ ప్రజలకు కట్టుబడి ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజకీయ పులి స్టాప్ పెట్టాం. జీవితంలో ఎప్పుడు రాలేడు కూడా. నిజంగా చెప్తున్నాను, ఆయన ఇప్పటికే సిబిసిఐడి కేసులో నిలబడితే ఆయన కాదు, మమ్మల్ని కాదు, పవన్ కళ్యాణ్ గారిని, బాబు గారిని కాదు అసెంబ్లీ గేట్ దాటేమని. ఇప్పుడు ఆయన అసెంబ్లీ గేట్ దాటే పరిస్థితి లేదు, అనార్హత ప్రకటించే అవకాశం. చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలనే కసి మీలో కనిపిస్తూ ఉంది. నేను చేయలేదు, మాకు కాదండి కసి, ఆయన చేసుకున్న కర్మ, ఆయన చేసుకున్న పాపాల పుట్టది. జనం డబ్బులు దోచేసుకొని 900 లక్షల కోట్లు తినేసి ఈ రోజు సొంత చిన్న చనిపోతే ఎవరు చెప్పినారు మాకు తెలియదని కాకమ్మతో చెప్తున్నారే, దేవుడు తెలియాలి, జనాలు తెలియాలి. ఇవన్నీ కూడా స్వతహాగా ఆయన ఎత్తిన ఆయనే భస్మాసుర అస్తం పెట్టుకున్న కార్యక్రమాలు. ఇవన్నీ రాజకీయ విజ్ఞానం లేదు, అజ్ఞాని, కనీసం పార్టీలతో ఎలా మాట్లాడాలో తెలియదు, రాజకీయ పలుకుబడి లేదు, అనుభవం లేదు. కనీసం అనుభవం తెలిసిన వాళ్ళు బీజేపీ నాయకులు, జనసేన నాయకులు తెలియదు, చెబితే కూడా వినలేని దుర్మార్గమైన అహంకార పూరితమైన ముఖ్యమంత్రి. నువ్వేంటి మాకు చెప్పేది, పళ్ళు ఇట్లా ఎక్కువ చూస్తే మేము ఇస్తామా అని బెదిరించాడు అసెంబ్లీలో. సొంత భార్యను బెదిరించాడు, శాతగాక పరిపాలన లేక జీవితాన్ని నాశనం చేసి, పార్టీని నాశనం చేసి పూర్తిగా పరిపాలన యుద్ధం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాటలు చూశారు మీరు. బాబు గారికి బ్లాక్ పోస్ట్ తీసేస్తే ఫినిష్ అని ఒకటి అంటాడు, ఇంకొకడేమో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుంటే తల తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాను ఇంకోటి అంటాడు. ఈ మాటలు మేము తిన్నాం కదా. ఎన్టీఆర్ ఏమంటారు, యూనివర్సిటీ పేరు మారుస్తారు, ఎవడొక్క సొమ్మని మారుస్తారు, నాకు అర్థం కాలేదు. ఇలా అనేక రకాలుగా వివాదాస్పైన అంశాలపైన సార్ దళితుని చంపి డోర్లు ఇంతకన్నా ఘోరమా సార్? ఉదాహరణ మాస్టర్ని చంపేశారు సార్, ఇంతకన్నా ఘోరం సార్. ఈ రాష్ట్రాన్ని రక్షణ చెప్పాలంటే పూర్తిగా రౌడీ రాజ్యంగా, గుండా రాజ్యంగా దందాలు చేసి, ఇసుకెత్తుకుంటే జే ట్యాక్స్ కట్టాలి, మద్యం తాగితే జే ట్యాక్స్ కట్టాలి, పొలం కొనుక్కుంటే జే ట్యాక్స్ కట్టాలి, అలాగే అపార్ట్మెంట్ కంటే జే ట్యాక్స్ కట్టాలి, మీరు ఇల్లు కొనుక్కుంటే కూడా జే ట్యాక్స్ కట్టాలి. అంటే ప్రతి దానికి ఒక రేట్ ఫిక్స్ చేసి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు దోచేశారు రాష్ట్రాన్ని. పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పరిపాలన విఫలమైంది, ఇంకో రకంగా ప్రభుత్వ పరంగా విఫలమైంది, పూర్తి అభివృద్ధి పరంగా విఫలమైంది. కాబట్టి పునర్నిర్మాణం చేసుకోవడం బాధ్యత మా మీద ఉంది, దాన్ని కట్టుబడి ఉంటాం. ఈ దరిద్రమైన చరిత్ర ఒక చికటి మగ యుగంగా మార్చేసి పక్కన నెట్టేస్తాం. దోషులు మొత్తం వదలం సార్. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎవరైతే రాష్ట్రాన్ని ప్రజలు ఎత్తించారో వాళ్ళు మొదలు చట్ట ప్రకారం తీసుకోవాలి. రవికిరణ్ గారు, ముఖ్యంగా రాజకీయ కక్షలు ఉండవని చెప్తున్నారు, కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం దగ్గర నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగత విమర్శలు చేయడంలో టీడీపీ కానీ జనసేన కానీ చాలా కసితో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మాటలు కూడా చూస్తుంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కక్ష సాధింపులు ఉంటాయనే అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? మరి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ హాల్లో మాట్లాడుతూ, ఒక ప్రభుత్వాన్ని నడిపించాలి అంటే మనకి సంఖ్యాబలం ఉంటే సరిపోతుంది, కానీ ఒక దేశాన్ని నడిపించాలంటే అందరూ సహకారం, 140 కోట్ల ప్రజలకు సహకారంతోనే ముందుకెళ్ళగలం అన్నారు. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ వ్యవస్థలన్నిటిని గాడిలో పెట్టాలి, ప్రధానంగా లా అండ్ ఆర్డర్, విచ్చలవిడితనంగా లా అండ్ ఆర్డర్ చేసుకుంటూ పోయారు గత 5 సంవత్సరాలుగా. మా ప్రభుత్వ హయాంలో ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ పనిచేసుకునే విధంగా మేము స్వేచ్ఛిస్తాం, ఎక్కడ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. అలాగే ఏదైతే విజయాన్ని మాకు ఇచ్చారో అది తలకెక్కించుకోకుండా అది ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్తాను చంద్రబాబు నాయుడు గారు. అంతకు ముందు 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ 4వ తారీఖు అనుకుంటా వారు చెప్పింది, కక్ష సాధింపులు ఉండవు, మాకు ఎవరి మీద ఎటువంటి కోపం లేదు, వైసీపీ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు కోపం లేదు, మాకు విభేదించడంలో విధానపరమైన అంశాల మీద విభేదించాము, ఇది కక్ష సాధింపులు చేసే సమయం కాదు,
ఇది బాధ్యతాయుతంగా, మరింత బాధ్యతాయుతంగా ఉండి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సమయం, ఎవరు ఎటువంటి దాడులు చేయవద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మా నేతలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి పోయింది. ఇందాక రావు గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అంటే శాంతి భద్రతలు ప్రధానం అంటూ, శాంతి భద్రతలు లేకపోతే ఏ అభివృద్ధి సాధ్యం కాదు, ఏ పరిశ్రమ రాదు, ఉన్న పరిశ్రమలు కూడా ముందుకు వెళ్ళాం. ఎంతసేపు మనం గొడవలు పడతా ఉండి వాళ్ళు చేశారు కాబట్టి మనమే చేశాం, మనం చేయాలి, లేకపోతే వాళ్ళు ఏదో చేశారు కదా, వాళ్ళు చేస్తే మనం చేస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళకి మనకి తేడా ఏం లేదు కదా. రవికిరణ్ గారు మీరు చెప్తుంది వాస్తవమే, కానీ నాయకులు అయితే చెప్తున్నారు రాజకీయ కక్షలు పెట్టుకోవద్దని చెప్తున్నారు, రాజకీయ కక్షలు ఉండవని చెప్తున్నారు. కానీ కింది స్థాయి లీడర్స్ కానీ లేకపోతే కార్యకర్తల్లో కానీ ఆ ద్వేషం ఉంది. అంటే వాళ్ళ మీద కేసులు రావడం కానివ్వండి, వాళ్ళ పడ్డ ఇబ్బందులకి ఆ ప్రతీకారం తీర్చుకోవాలన్న ఇది వాళ్ళకు ఉంటుంది కదా. నాయకులు ఎంత చెప్పినా కింది స్థాయిలో వినే పరిస్థితి ఉంటుందంటారా? తప్పనిసరిగా వింటారండి. ఎందుకంటే అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విజ్ఞత కలిగినటువంటి ప్రజలు, అలాగే మా పార్టీ కార్యకర్తలందరూ క్రమశిక్షణతో ఉండే కార్యకర్తలు. తప్పనిసరిగా దాడులు ప్రతి దాడులతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. ఇప్పటికే ఎలక్షన్ తర్వాత మనం ఏ రకమైనటువంటి చెడ్డ పేరు మూట కట్టుకున్నాం దేశవ్యాప్తంగా చూసాం. బీహార్ లాంటి రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంటే మనం ఏ రకమైన వైలెన్స్ లో ఉన్నామో మనం చూస్తున్నాం. ఇక కౌంటింగ్ అయిపోయినా కూడా ఇదే పరిస్థితులు ఉంటే ఏ ఆకాంక్షలతో ప్రజలు మనకి పెద్ద బాధ్యత. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, నభూతో నా భవిష్య అనే విధంగా 95% వరకు ప్రజలు మనకి పట్టం కట్టారంటే ఒక ప్రగాఢమైనటువంటి ఆకాంక్షలు. వీరు దారిలో పెడతారు, గాడిలో పెడతారు, అన్ని సిస్టమేటిక్ గా జరుగుతాయి, వ్యవస్థలో మాకు స్వేచ్ఛ ఉంటది, అలాగే మా ఆస్తులకి పరిరక్షణ ఉంటది, గతంలో జరిగిన దందాలు జరగవు, అలాంటి దాడులు జరగవు అని ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క కూటమికి, ఎన్డీఏ కూటమికి బాధ్యత, ఇంత పెద్ద బాధ్యత రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. దీన్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తప్పనిసరిగా గుర్తెరగాలి. అలా గుర్తెరిగి నడుచుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు. ఈ రోజు అనేకమైన సమస్యలు, సవాళ్లు ఉన్నాయి మన ముందు, పెద్దలు కూడా వివరించారు. అప్పులు ఇప్పుడు ముప్పుడుగా ఉన్నాయి, ఎంత అప్పులో తెలవట్లేదు, తేలాలి. అలాగే సహజ వనరులు దోపిడీ అయిపోయింది, దాని లెక్క తెలవాలి. అలాగే పరిశ్రమలు తీసుకురాప్పుడు రెవెన్యూ జనరేట్ ఆదాయం పెంచాలంటే మన దగ్గర అల్లావుద్దీన్ అభివృద్ధి దీపం ఉందా? కేంద్రం దగ్గర, రాష్ట్రం దగ్గర వృద్ధి వస్తే వచ్చేస్తాయా? రావు కదా. దేనికన్నా వ్యవస్థలు ఉంటాయి. కేంద్రం ఇవ్వాలన్నా ఫైనాన్స్ కమిషన్ విధానం ఉంటుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలకు ఎలాగో ఇలాగ చూడాలి. అలాగే మన రాష్ట్రం కూడా ఆదాయం పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? దానికి దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళిక రూపొందించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎట్లాగో ఇవన్నీ వ్యవస్థ గాడిలో పెడతారు. బట్ ఈ ఆదాయ వనరులు పెంచుకోకపోతే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళదు. అప్పులు తీర్చుకోవాలి, ప్రజలకు మనం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పంచాలి అంటే పెంచాలి, లేకపోతే ఏమిటి పని చిరుగుద్ది. సో దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు పెట్టుకొని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోవడం ద్వారా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఏం చేయాలి. ఉదాహరణకి కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉందండి, 50,000 కోట్లు పెట్టుబడి పెట్టదు, సెయిలు గెయిలు. అయితే అది గత 7-8 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. ఎందుకు పెండింగ్ లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి, 500 కోట్లు చొప్పున 10 ఏళ్ల పాటు ఇవ్వాలి. అది 7-8 ఏళ్లుగా పెండింగ్, ఏ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. అది కనుక సాకారం అయిపోతే 50,000 ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రంలో ఎంతో రెవెన్యూ వస్తాయి. అటువంటి ప్రాజెక్టులు టేక్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మొదలు పెడితే రేపు టేక్ ఆఫ్ అయిపోయి ఎల్లుండే డబ్బులు వచ్చావు. ఇప్పుడు మనకు ఓకే అనుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలకు మెటీరియల్స్ వచ్చి 3 ఏడుకో 4 ఏడుకో రెవెన్యూ రావడం మొదలు పెడుతుంది. అలాగే బల్క్ ట్రక్ పార్క్ ఉంది, ఆ బల్క్ ట్రక్ పార్క్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కట్టమని, 300 కోట్లు ఇచ్చి సంవత్సరం కట్టలేదు, శంకుస్థాపన చేసి ఊరుకున్నారు. అది పూర్తి చేసుకోవాలి, పూర్తి చేస్తే రెవెన్యూ వస్తుంది. అలాగే పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, మిగతా ఏదో మేకప్ ఇచ్చారు, కానీ ఏమి డబ్బులు ఏమి దానికి రిలీజ్ చేయలేదు. దాన్ని పూర్తి చేసుకోవాలి. పోర్ట్లు 4-5 పోర్ట్లు పూర్తి చేసుకుంటే కనీసం 3-7-4 పెద్ద పెద్ద రెవెన్యూలు వస్తాయి. అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కడప బెంగళూరు కావచ్చు, లేకపోతే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్, ఇలాగే 20 ఏళ్ళకి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీన్ని ఏదో రకంగా కేంద్రంలో మన మంత్రులే ఉంటారు కాబట్టి, మన టీడీపీ, బీజేపీ, జనసేన మంత్రులే ఉంటారు కాబట్టి ఏదో రకంగా ముందు వెనక అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పోలవరం కూడా ముందుకు ఉన్న సమస్యలన్నీ, ఆ టెక్నికల్ సాంకేతిక సమస్యలు, ఆ సమస్య పరిస్థితి ముందుకు వెళ్ళాలి. అమరావతి సమస్య ఉంది, దాన్ని తీసుకుని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అక్కడ రింగ్ రోడ్లు అన్ని కడుతుంది అమరావతి ప్రాంతంలో, ఇంకెంత వేగంగా చేయాలి. మన దగ్గర పెద్ద టాస్క్ ఉంది, ప్రజలు పెద్ద ఆకాంక్షలతో పెద్ద మ్యాండేట్ మన దగ్గర పెట్టి కొన్ని అవ్వకపోవచ్చు. 5 ఏళ్ళు రోమ్ కెనాట్ బి బిల్డ్ ఓవర్ నైట్, రాత్రి నిర్మాణం కాదు. ఇది 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, కొన్ని మనం చేయగలవచ్చు, 7 ఏళ్ళు చేయలేకపోవచ్చు. కొంత ప్రజలు మనం రిక్వెస్ట్ చేసుకుని ఇంకో కొంత టైం కూడా అడగాల్సిన పరిస్థితి వస్తుంది.
సో ఎన్ని పెద్ద బాధ్యత దృష్టిలో పెట్టుకొని నాయకులు, కార్యకర్తలు, అధినేతలు ఏ రకమైన మార్గదర్శకాలు మనకి ఇస్తున్నారో ఆ మార్గదర్శకాలు అనుగురించి మనం డీవియేట్ కాకుండా ఈ యొక్క ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గౌరవంగా తీసుకుంటూ వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఆ యాత్రలో వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా భాగం కావాలి. ఎందుకంటే వికసిత భారత్ కావాలి, ప్రపంచంలోని 3వ ఆర్థిక శక్తి కావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దానిలో భాగం కావాలి కదా. రైట్. రవికిరణ్ గారు, ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైంది, అభివృద్ధి లేదు, పరిశ్రమ లేదు, రాష్ట్రం అధోగతి పాలైంది, దాదాపుగా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందంటూ కూడా మొన్నటి వరకు టీడీపీ, జనసేన విమర్శిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తున్న పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి సహకారం అందించే అవకాశం ఉంది? ముఖ్యంగా గతంలో విభజన హామీల విషయంలో కానివ్వండి, 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర వహించలేదు కేంద్రం అనే విమర్శలు ఉన్నాయి. ఈసారి అవన్నీ కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? పెద్దన్న పాత్ర పోషించలేదు అనేది అవాస్తవం. దానికి ఆల్రెడీ 30 సార్లు మీటింగ్లు అయినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రచారంలో భాగంగా కూడా తెలంగాణలో మీ యొక్క పాత్రలు అడిగితే కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య సయోధ్యతో ఆ యొక్క సమస్యలు పరిష్కరించాలన్నదే మా ఉద్దేశం, ఇంకా వేరే మార్గం లేదు దీనికి అన్నారు. సో ఇప్పుడు సయోధ్యకు అవకాశం ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఉన్న వాడు కూడా సహకరిస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కూర్చొని, 3వ వ్యక్తి కూడా అవసరం లేదు, ఇద్దరు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఆ డబ్బులు పంపకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లక్షల కోట్ల డబ్బులన్నీ ఉన్నాయి అక్కడ. వివిధ కార్పొరేషన్లు, బ్యాంకులు మూలుగుతున్నాయి ఇప్పటికి, అలాగే ఆస్తుల పంపకాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూర్చొని ఒక మాట అనుకొని, ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. రవికిరణ్ గారు, గతంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అప్పుడు పరిష్కారం అవుతాయి అనుకున్నా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా పరిష్కారం కాని పరిస్థితి కనిపించింది. ఎందుకంటారు? దురదృష్టకరం. ఎందుకంటారంటే వాళ్ళిద్దరిని అడగాలి, మీరు పిలిచి ఇప్పుడు కాంగ్రెస్ అనుకున్నాం. అదే కూర్చో మేము అలాగే అనుకున్నాం. ఆ రోజు కూడా డిబేట్ లో అడిగితే చాలా సంతోషమైన పరిణామం, కేంద్రం ఇదే కోరుకుంటుందని నేను కూడా ఆ రోజు ఇద్దరు కూర్చొని డిబేట్ లో అదే అన్నాను, కేంద్రం ఇదే కోరుకుంటుంది, మా ప్రమేయం లేకుండా మీరు చక్కగా కూర్చొని పంపకాలు చేసుకొని అన్నారు అని చెప్పాను. ఈ రోజు కూడా మేము అదే అడుగుతున్నాం, తప్పనిసరిగా చేస్తారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవు, ఏమి లేవు. కథ ఏంటంటే ఒక సయోధ్యగా, ఇక్కడ త్రిమూర్తులుగా, ఇందాక చెప్పాను, త్రిమూర్తులుగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. త్రిమూర్తులు కూర్చొని జాగ్రత్తగా అన్ని ఒకటొకటి సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. గతంలో చేసినటువంటి తప్పులు ఏమి ఉంటే ఆ తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా సయోధ్యగా చేసుకుంటూ, ఇందాక మళ్ళీ చెప్పారు, రోమ్ కెనాట్ బి బిల్ట్ ఓవర్ నైట్, అన్ని రాత్రి అవ్వవు. ఈ యొక్క సమస్యలు ఒకటొకటి పరిష్కరించుకుంటా మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఈ రోజు చూస్తున్నా, గత 4 రోజులు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రెచ్చగొట్టేస్తుంది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఒక ఎజెండా ఉంది. కొంతమంది ఉన్నారు మేధావులు, తెలంగాణలో కూర్చున్నారు, కమ్యూనిస్ట్ మేధావులు, కోహనా మేధావులు, ఏ రకంగా రెచ్చగొడుతున్నారు చూడండి. మెడలు వంచాలి, తొడలు కొట్టండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ట్రాప్ లో మేమేం పడము. ఇక్కడ వాళ్ళ ట్రాప్ లో ఈ కూటమి వెళ్ళేసరి పడే పరిస్థితి లేదు. ఏదైనా సరే కూర్చొని పరిష్కరించుకొని జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుని ఆంధ్ర రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తాం. ఇది కొంత సమయం పడుతుంది. సమయం పట్టినా సరే రాష్ట్ర ప్రజలకు అన్ని వివరించి ముందుకు వెళ్లి వాళ్ళ మననం పొంది మరోసారి 2029లో కూడా ప్రజల యొక్క ఆశీర్వాదంతో నా కూటమే వస్తుందని చెప్పేసి మేము ఆ యొక్క లక్ష్యంతో ముందుకు వెళ్తాం. విజయ్ రైట్. వేణుగోపాల్ గారు, ముఖ్యంగా చంద్రబాబు చాణక్యం, పవర్ స్టార్ పవర్, కేంద్రంలో మోడీ ఎండతో ఈ ఏపీ అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుందా? మొత్తం హామీలన్నీ నెరవేరే అవకాశమే కనిపిస్తుంది అంటారా? తప్పకుండానండి. అసలు మీరు మాట్లాడుతుంటేనే అసలు మాకు మన ఒంట్లో నుంచి ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు మీరు అడిగిన ప్రశ్నకి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా బాగానే ఉండేవాళ్ళు కదా, ఎందుకు జరగలేదన్నారు. ఇద్దరు దొంగలు. వాళ్ళు ఎందుకు ఆ రోజున తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకునేమో ఆ మహానుభావుడు కుటుంబ రాజకీయాలతో పాపం వాళ్ళ కుమార్తె కూడా జైలుకే పాలు చేసినటువంటి మహామేధావైనటువంటి చంద్రశేఖర్ కేసీఆర్, ఈయనేమో పాపం తల్లిని చెల్లిని కూడా పక్కకు పంపించేసేసి గోడకేసి గుద్ది నాకే కావాలి ఇదంతా, ఆంధ్ర రాష్ట్రం కూడా తోసుకుంటానికి చాలదన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆయన ఈయన కూడా ప్రజలు పక్కకు పంపించేశారు. కాబట్టి వాళ్ళిద్దరు యొక్క భావాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు, ఆయన రాష్ట్రం కోసం ఆయన ఆలోచించడం, ఈయన రాష్ట్రం గురించి ఆలోచించడం, ఎంతసేపు వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ తిండి వాళ్ళ అవినీతి పనులుగా తయారవడానికి కోసమే పెరిగారు తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును కాపాడలేదు. కాబట్టి ఇద్దరినే ప్రజలు సరైనటువంటి గుణపాఠం పెట్టి వాళ్ళు పక్కన పెట్టారు. దానికి ప్రశ్నకి సమాధానం. రెండోది మీరు ఏంటంటే ఇవి అభివృద్ధి చెందితే తప్పకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 4వ తారీఖున చాలా స్పష్టంగా చెప్పారు, ఇది మా బాధ్యత, ఇది మీరు ఎవరు కూడా ఆవేశపడమాకండి, సంబరాలు చేసుకునేటువంటి టైం కాదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేశారు. ప్రజలు కన్నీళ్ల మధ్యన బ్రతుకుతున్నారు. ప్రజలు
మరి కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలి, ఎలా మనం గాలిలో పెట్టాలి, ఎలా మనకు వాళ్ళకి అవకాశాలు సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచన మైండ్ లోకి తీసుకురండి. ఈ సంబరాలు మనం తర్వాత చేసుకుందాం, సంబరాలు చేసుకునేటువంటి టైం కాదని చెప్పి ఆయన గొప్ప ఆనిముత్యాలు లాంటి మాటలు 4వ తారీఖుని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు విజయ్ గారు. ఇంకోటి ఏమన్నారు తెలుసా, గొప్ప విషయం, నేను జీతం తీసుకుంటా. ఎందుకు తీసుకుంటాను అంటే ఆ జీతం, నాకు ఇచ్చేటువంటి జీతం ప్రజలు కట్టినటువంటి పన్నులు. ఆ వచ్చేటువంటి జీతం ప్రజలు కష్టపడి వాళ్ళ రక్తాన్ని, వాళ్ళ చెమటని, వాళ్ళ కష్టాన్ని దారబోసినటువంటి డబ్బులు కస్తున్నారు. కాబట్టి నాకు బాధ్యత పెరిగింది. నేను తినే ప్రతి మెతుకు కూడా నాకు ప్రజలు కళ్ళల్లో కనపడతారు. నేను ఈ జీతం తీసుకుంటున్నాను, నేను బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి నాకు ఒక కర్తవ్యం గుర్తొచ్చింది. కాబట్టి నేను జీతం తీసుకుంటాననేటువంటి ఒక మాటను ఆయన చెప్పి, అందరికి మళ్ళీ నేను రూపాయి తీసుకుంటానని చెప్పి వెనకాల నుంచి మద్యంగా సంబంధించినటువంటి అంత పాలిస్కి బస్తాలు తినేసినటువంటి చరిత్ర కాదండి. ఆయన జీతాన్ని ఆయన తీసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి మేమందరం కూడా, చంద్రబాబు చెప్తాను ముందే చెప్పాను నేను, ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు ఇద్దరు నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని ఒక ఆదర్శంగా తీసుకున్నాడు. 2014 నుంచి కూడా అణిగి మణిగి ఏదైతే కావాలనుకుంటున్నాడో, ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఈయన వాళ్ళిద్దరిని ఎంత ప్రేమించారో ఇవాళ పార్లమెంటు భవనంలో పవన్ కళ్యాణ్ గారి మీద చూపించినటువంటి ప్రేమ. పవన్ అంటే ఒక తుఫాన్ అనేటువంటి విషయం ఒక భారత ప్రధాని నోటంటే వచ్చిందనంటే నిజంగా ఒక సామాన్య కార్యకర్తలు ఇక్కడ మా ఇళ్లలో మా ఆనందానికి అవగలేవు. రెండోది, ఒక కుటుంబ పరిపాలన ఎలా ఉంటది అనేది నిన్న మనందరం కూడా సోషల్ మీడియాలో చూసాం. మరి ఒక తల్లిని, చెల్లిని, తర్వాత పినతండ్రిని చంపేసినటువంటి దుర్మార్గాన్ని పంపించేసేస్తే కనీసం పలకరించడానికి కూడా బంధువులు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబాన్ని ఇవాళ చిరంజీవి గారు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, పండగలకి పబ్బాలకి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ వస్తాడంటే ఆడు ఎప్పుడు అలాంటి వాటికి రాడు, ఆడు వచ్చినప్పుడే మాకు పండగ అని. నిజంగా ఆయన నిన్న కుటుంబ సభ్యులు చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి సంస్కారం, తల్లి కాళ్ళకి, అన్న కాళ్ళకి, వదిన కాళ్ళకి నమస్కారం చేసినటువంటి ఆ ఒక్క సంస్కారం సార్ ఈ ప్రజల్ని ఎంతవరకు ఆయన తీసుకెళ్తాడో, ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తాడో అదే భావంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా, మరి ఒక మన మోడీ గారిని కూడా ఒక తండ్రి స్థానంలో చూసుకుంటున్నారు. కాబట్టి అలాంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో వాళ్ళ యొక్క భావాలను కూడా అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే కావాలో, పోలవరం అవనివ్వండి, ఏదైతే మన అమరావతి రాజధాని అవనివ్వండి, ఏదైతే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టిని ఏ రకంగా సంపద ఎలా పెంచాలి, పరిశ్రమలు ఎలా నెలకొల్పాలి, మనం ఏ రకమైనటువంటి 5 సంవత్సరాలు ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితులు ఉండే, ఏదైతే మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, కనీసం తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, నడవటానికి రోడ్లు, ఇలాంటి విషయాల్లో మన యొక్క కాన్సన్ట్రేషన్ చేసి కేంద్రం వాళ్ళ రాష్ట్రం రెండు కూడా సమానమైనటువంటి పరిపాలనలో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువగా మనం ప్రజలకు ఉపయోగపడదాం. మళ్ళా 30 సంవత్సరాల చరిత్ర సృష్టించి ప్రజలు చెప్పుకునే విధంగా పరిపాలన సాగిద్దామనేటువంటి విధానమే ఈ ముగ్గురు నాయకుల యొక్క విధానం అని చెప్పి మేము చెప్తున్నాం సార్. రైట్. వివి రావు గారు, ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ఐక్యంగా కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్తుంది. ఇప్పటికైనా ఏపీ అభివృద్ధి పదంలోకి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే ఇప్పుడు ఇల్లు అలకంగానే పండుగ కాలేదండి. అసలు ముందుంది ముసళ్ళ పండుగ. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇదంతా కూడా ఒక భారీ విధ్వంసం తర్వాత, ఒక విధ్వంసం నుంచి వచ్చినటువంటి ఒక చిన్నపాటి ఒక ఉపశమనం మాత్రమే. కానీ నేను ఇలా కోరుకునేది ఒకటండి. ఇప్పుడు మేము చూస్తా ఉన్నాం గత 15-20 సంవత్సరాల నుండి కూడా సోషల్ మీడియా, ఈ మీడియాస్ వచ్చిన తర్వాత ప్రజల్లో అభివృద్ధి సూచికల మీద, అభివృద్ధి అంటే ఏదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు మేము పుచ్చుకునే వాళ్ళం, ఎవడు ఎక్కువ ఇస్తాడు అనే ధోరణి పక్కన పెట్టి కింది స్థాయి లీడర్స్ కానీ ప్రజలను చైతన్యవంతం చేసే విషయంలో ఒక్క పవన్ కళ్యాణ్, ఒక్క మన చంద్రబాబు నాయుడు, ఒక్క మోడీ గారు వల్ల కాదు. వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని మంచి విషయాలకు స్పందించగలిగి దాన్ని అంటే కొంతవరకు అభివృద్ధిలో మనము భాగస్వాములు అయినప్పుడే రిజల్ట్స్ వస్తాయండి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే ప్రజలు అది మన పని కాదు, ఓట్లేసాం నిద్రపోదాం 5 సంవత్సరాలు, లీడర్లు, కింది స్థాయి లీడర్లు కూడా పూర్తిగా తమ యొక్క బాధ్యతలను విస్మరించి పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో ఇదంతా జరుగుతా ఉంది. మీరు చూస్తున్నారు, వ్యక్తి చుట్టూ రాజకీయాలు తగ్గించినప్పుడే మార్పులు వస్తాయి. ఇలా నేను కోరుకునేది ఒకటే, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ వ్యక్తి చుట్టూ రాజకీయాలు 70 సంవత్సరాల తర్వాత కూడా వ్యక్తి చుట్టూ రాజకీయాల వల్ల ధ్వంసం జరుగుతుంది. ఒక వ్యక్తి అనేవాడు మన అన్నో తమ్ముడే, వాడి మీద మొత్తం మనం బాధ్యతలు వేసి మొత్తం వాడి పేరు చెప్పుకొని వాడిని ఒక హీరోని చేసేసి మనం మాత్రం విధ్వంసానికి ఒడిగడుతున్నాము, మనం మాత్రం దుర్మార్గం పనులు చేస్తున్నాము. 2 రకాల మాట్లాడుతా ఉన్నాం.
ఈ ధోరణి ఈరోజు ప్రజలు అది గ్రహించినటువంటి అట్టడుగు ప్రజలు ఇవాళ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక ఏకమై ఇవాళ ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ని ఇటు ప్రజలకు ఇటు పై నాయకులకు మధ్యలో ఉన్నటువంటి నాయకత్వం వాళ్ళు ఈ ఖచ్చితంగా వాళ్ళ ఒక అనుసంధానం చేసి వాళ్ళు ఇద్దరిని వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు ఇంకా అయిపోయిన పంచాంగం జగన్మోహన్ రెడ్డి మీదనే పొద్దాక విమర్శలు చేసుకుంటూ కూర్చోవడం పక్కన పెట్టి ముందు ప్రజల కర్తవ్యం ఏంటి గుర్తు చేయండి, సామాజిక కర్తవ్యం ఏంటి గుర్తు చేయండి. ఇవాళ ఏ రకంగా పవన్ వాడుకోవాలి, ఏ రకంగా ఇవాళ ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ నిన్న గెలవగానే, అవసరమైతే అధికారంలోనే కాదు అపోజిషన్ లో కూడా ఉండడానికి ఆలోచించి చర్య తీసుకుంటా అన్నాడు. అంటే ఏంటి, ఏ స్థితిలోనైనా ప్రజల సైడే ఉంటా అని మాట్లాడుతా ఉన్నాడు. అంతేగాని పార్టీలో ఉన్న నాయకుడే నాయకుడు కానీ ప్రజలు నాయకులు కాదని చెప్పడం లేదు. ప్రజలే అసలైన నాయకులు. ఈ రోజు మోడీ గాని చంద్రబాబు గాని పవన్ గాని సేవకులు అనే మాట రావడం లేదు ఇంకా మీ నోట్లలో. అది రావాలి. ప్రజలే మూలము. అప్పుడు గాని నిజమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోక్షం రాదు. ఆంధ్ర రాష్ట్రం నిజమైనటువంటి సర్వతోమ అభివృద్ధి జరుగుతుంది. ఓన్లీ మీరు చెప్పేటువంటి ఈ ఫిజికల్ గా ఇచ్చేటువంటి తాయిలాలో లేకపోతే రోడ్లో బిల్డింగ్లు కాదు, ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అట్టడుగులో ఉంది. దాన్ని తప్పనిసరిగా మళ్ళీ గాడిలో పెట్టాలి. ఆనాటి మన తెలుగు వారి వైభవం తీసుకురావాలని చెప్పేసి మీ టీవీ ద్వారా నేను చెప్పదలుచు. రైట్, థ్యాంక్ యూ వివిరావు గారు, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే రాయపూటి వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.